రాజుల కర్తవ్యం ఏమిటి? కర్తవ్యంతో పాటు ప్రజలకు పుణ్యం అందాలనే రాజులు కూడా ఉన్నారా? కర్తవ్యానికి కర్మలు అంటుతాయా? మాఘమాస మహత్తు ఏ విధంగా తనకు పరిచయమైందో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే వన్యమృగ వేటలో దిలీపుని కర్తవ్యం, రాజ్య ప్రజ కోసం మాఘమాస నియమాల్ని పాటించిన వైనం. అనగనగా అది త్రేతాయుగానికి చెందిన సమయం. మాఘపురాణం 2వ అధ్యాయం ప్రకారం దిలీప మహారాజు త్రేతాయుగంలో రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలకై ధర్మపాలన, పుణ్యకార్యాలు నిర్వర్తించేవాడు. తన రాజ్యాన్ని ప్రేమతో పాలించేవాడు. అడవిలో క్రూర జంతువులు ప్రజలను భయపెడుతూ హింసిస్తున్నాయని విని మహారాజు తన సైన్యంతో వేటకు వెళతారు. నా ప్రజల కోసం ఈ అడవిని శాంతింపజేయాలి, నా బాణాలు న్యాయం పంచాలి, అందుకు సాహసం, ధైర్యం అవసరం. అలా అటు వేటలో కొన్ని రోజుల పాటు దిలీపుడు అనేక సింహాలు, పులులు, అడవి పందులను సంహరిస్తాడు. ఒకసారి బాణం వేసిన మృగం తప్పించుకుంటుంది. దాన్ని సంహరించేందుకు మహారాజు పరుగెడతాడు. మృగం ముందు, దిలీపుడు వెనుక. అతని పరివారం కూడా వెంబడిస్తుంది. చివరకు ఒక అందమైన సరస్సు దగ్గర ఆగి అలసట తీర్చుకుంటాడు. ఇంత దూరం పరిగెత్తి ఆ సరస్సును చూడడం నా ధర్మానికి శాంతిదాయకం. అలా కాసేపు విశ్రాంతి తీసుకుని జలాన్ని స్వీకరిస్తాడు. సరస్సు దగ్గర సమయం గడుపుతూ అతని పరివారం కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో సరస్సు వద్ద అడవి జంతువులు కూడా చేరి ఉన్న సమయంలో దిలీపుడు వాటిని కూడా సంహరిస్తాడు. మార్గంలో ఒక సద్బ్రాహ్మణుడు ఆ మహారాజును ఎదుర్కొని ప్రశ్నిస్తాడు. రాజా, ఈ మాఘమాసంలో సరస్సులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్లడం భావ్యమా? ఈ మాసం మహత్తు మీకు తెలియదా? విప్రోత్తమ, అవునా? నా మృగ వినోదం వల్ల మాఘమాసం విషయమని మర్చిపోయాను. దయచేసి ఆ మాఘమాస నియమాలను వివరించండి, తెలియజేయండి అంటూ కోరుకుంటాడు మహారాజు. ఆ బ్రాహ్మణుడు దివ్య వక్తగా మాఘమాస మహత్తును, స్నానం, పుణ్యకార్యాల ఫలాన్ని వివరిస్తాడు. అలాగే వశిష్ఠుల ఆశ్రమానికి కూడా వెళ్ళమని సలహా ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు దిలీపుడు తన పరివారంతో వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లి మాఘమాసపు మహత్తును మరింతగా తెలుసుకుంటాడు. వశిష్ఠ మహర్షితో ఈ విధంగా పలుకుతాడు. మహర్షి, నా ప్రజల క్షేమం కోసం నేను ఈ మాఘమాస వ్రతాచరణను పాటిస్తాను. ఈ మాఘమాసంలో నదుల్లో, సరస్సుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చెప్పినట్లే స్నానం చేస్తాను. అంతేకాదు దానం, యజ్ఞాలు నిర్వహిస్తాను. ఇది నా రాజ్యానికి, నా